టికెట్ 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 అవి పెట్టుకోండి. టికెట్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. టికెట్కి సరిపడా చిల్లరిచ్చి కండక్టర్తో సహకరించవలను. రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు? మరి రూల్స్ పెట్టింది మేమే కదా. టికెట్ 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 గాంధీ బొమ్మ ఒకటి ఇవ్వండి. ఏ గాంధీ? ఏంటి ఏ గాంధీయా? బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? గర్భ డ్రైవ్ నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ గొడవకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అందుకే మన దేశం నాశనం అయిపోతుంది. అదే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్. ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా? కుక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అబిక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపు. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. ఎక్కడ తీసుకున్నావా? కుదరదా? బస్ స్టాప్ లోనే ఆపుదాం. సార్ అర్జెంట్ అండి, కొంచెం బస్ ఆపండి సార్ ప్లీజ్. ఇదేనా కార్పొరేషన్ వ్యాన్ అనుకుంటున్నావా? సిటీ బస్సు బస్ స్టాప్ లోనే ఆగుద్ది. అయితే ఆపరా? ఆపను. ఆపవా? నేను అడుగుతున్నావేంటి? ఆపను. ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నాను. కొంచెం తప్పకుండా బాబు. ఏంటిదే సిటీ బస్సులో జనం ఎక్కువైపోయారా? అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్సూరెన్స్ తెలుసు. నన్నే మోసం చేయాలని చూడక కూర్చో. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా. చెప్తాను ఇవాళ నీకల జల కొడతాను చూడరే. టికెట్ టికెట్ చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా. నువ్వా? ఈసారి ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే? ఈసారి గాంధీ బొమ్మ దగ్గర కాదు, మరి కొత్త విగ్రహం దగ్గర. ఓహో, ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా? చెప్పు, ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా, నేను తట్టుకోలేకపోతున్నాను. అది నాకు తెలియగలుగుతాను. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయిరా? మీరు చెప్పండి సార్. ఒకటే కదా సార్? ఒకటే కదా. అది ఎక్కడ ఉందండి? హుస్సేన్ సాగర్ లో కదా. విన్నావా? అలాంటి అమాయకులందరికీ చెవులు పువ్వులు ఎట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావా? హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని తగ్గ తెలీదా? ఎలా నీకు తెలీదా అని అడుగుతున్నాడు. ఏ బుద్ధుడి దగ్గరికి రా? ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా? లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా? ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నీలాంటి ఎదవల ఎదవ పనులు చేస్తారా? సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? ఎక్కడికి ఇమ్మంటావరా? అయ్య బాబాయ్, ఇన్ని చోట్ల నుండి చూస్తే బుద్ధ విగ్రహం కనబడుతుందా? కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం. మాకు తెలుదులే. తెలియదు కూడా చెప్పనా? చెప్పు చెప్పు. డ్రైవర్ బస్ ఆపు. ఇద్దరిని పోవడం ఏంటి? నువ్వు తోచేస్తావు అంతే కదా. అక్కర్లేదు, నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయం అయితే చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్పుగా బాబు, ఆడ అక్కడ ఉండగానే దిగిపోతాను. మా 10 మందికి చార్మినార్ దగ్గర టికెట్లు ఇవ్వండి. డబ్బులు ఇవ్వండి. ఇవ్వండి. అయ్యి బాబాయ్, ఈ చిల్లర లెక్కటి లోపు చార్మినార్ దగ్గర 50 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది బస్సు. టికెట్కి సరిపడే చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను. మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా? ఏం చేస్తాం, మా కర్మ. ఇదిగో మీ 10 మంది కలిసి చార్మినార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి. కర్మరా బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.